నమస్కారం. సంఖ్యాశాస్త్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మన టాపిక్ వచ్చేసి మొబైల్ నెంబర్స్. ప్రస్తుతం మన ఉన్న జీవన విధానంలో మొబైల్ నెంబర్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి వివిధ రంగాలలో ఉన్నటువంటి వారు ఎటువంటి మొబైల్ నెంబర్స్ తీసుకోవాలి, ఎటువంటి మొబైల్ నెంబర్స్ తీసుకుంటే వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలు సవివరంగా తెలియచేయడానికి మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా థెరపిస్ట్, మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి విశ్వక్సేన్ గారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్ రంగం. సో మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఎటువంటి నెంబర్స్ తీసుకుంటే వారికి మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, వాళ్ళ రంగంలో వాళ్ళు బాగా రాణించగలరు, దీని గురించి ఏం చెప్తారు? మనం గతంలో ఎన్నో రకాల రంగాల గురించి తెలుసుకున్నాము. వీటితో పాటు ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన రంగం సాఫ్ట్వేర్ రంగం. ఈరోజు మీరు గమనించండి, భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటికి వస్తున్నారు. కానీ ఎంతమంది ఉద్యోగాలు పొందుతున్నారు చెప్పండి? వాళ్ళు అవకాశాలు లేక వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కనుక మీరు రాణించాలంటే మీ మొబైల్ నంబర్లలో ఉండవలసిన నంబర్లు గుర్తుపెట్టుకోండి. 492. ఈ 3 నంబర్స్ మీకు సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్ స్కిల్స్ని అందిస్తాయండి. చాలా మంచి నంబర్స్. వీటిలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీరు గనక సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలనుకుంటే ఈ మీ ప్రొఫెషనల్ నంబర్స్తో పాటు పిల్లర్ నంబర్స్ కూడా చెక్ చేసుకోవాలి. పిల్లర్ నంబర్స్ అంటే 1569. మనం గతంలో ఎన్నో కార్యక్రమాల్లో మనం తెలుసుకున్నాము. ఈ 1569 ముఖ్య ప్రాముఖ్యత ఏమిటంటే, మన జీవితంలో మనకు లీడర్గా ఎదగాలన్నా, అందరితో కనెక్టింగ్గా ఉండాలన్నా, మీరు అందరితో పరిచయాలు పెంచుకోవాలన్నా చాలా ముఖ్యమండి. 1 నంబర్ అనేది మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటప్పుడు మీ సహ ఉద్యోగులతో కానివ్వండి, మీ చుట్టుపక్కల వారితో కానివ్వండి, మీ బాస్తో కానివ్వండి, మీరు మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలంటే 1 నంబర్ ఉండాలండి. మీకు లీడర్షిప్ క్వాలిటీస్ని ఇస్తుంది. మీరు లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు మీరు వాడే మొబైల్ నంబర్లలో 1 నంబర్ ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా 5 నంబర్ అనేది చాలా ముఖ్యమైనది. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతుంది. సాఫ్ట్వేర్ రంగం అనేది స్కిల్స్కి సంబంధించింది కాబట్టి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని మీరు పనిచేస్తున్న ప్రాంతాల్లో అందరితో కలిసిమెలిసి ఉండేటట్లు కనెక్టింగ్ ఉండాలి కాబట్టి, కనెక్ట్ విత్ పీపుల్ అనేటట్లు ఉండాలి కాబట్టి ఈ 5 నంబర్ ఉండేటట్లు చూసుకోండి. వీటితో పాటు 6 నంబర్ ఉండాలి. మీ వృత్తి ఉద్యోగాల్లో మీరు లగ్జరీగా జీవించాలన్నా, అన్ని సుఖ సంపదలు మీరు పొందాలన్నా మీ మొబైల్ నంబర్లలో 6 ఉండేటట్టు చూసుకోండి. వీటితో పాటు 9 నంబర్, పిల్లర్ నంబర్ 9 చాలా మంచిది. మనకు మంచి రక్షణనిస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. అదేవిధంగా మనకు అన్ని రకాల ఆస్తుల్ని చేకూరుస్తుంది. కాబట్టి 9 నంబర్ కూడా ఉండేటట్టు చూసుకోండి. మనం ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ప్రొఫెషనల్ నంబర్స్ ఏమిటి. 492 ప్రొఫెషనల్ నంబర్స్ ఆర్ పిల్లర్ నంబర్స్ వచ్చేసి 1569. వీటితో పాటు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎండింగ్లో ఎటువంటి నంబర్స్తో మీ మొబైల్ నంబర్ ఎండ్ కాకూడదు. ఇది చాలా ముఖ్యమండి. చాలామందికి తెలియదు. ఎండింగ్లో 00తో ఎండ్ అవుతుంది. మీ మొబైల్ నంబర్లో కనుక ఎప్పుడైతే ఎండింగ్లో 0 వచ్చిందో మీరు ఒక్కసారి గమనించుకోండి, మీరు ఎదుటి వారికి మీ జీవితాంతం చాకిరీ చేయవలసి వస్తుంది. కాబట్టి మీ మొబైల్ నంబర్లో ఎండింగ్లో 0 లేకుండా చూసుకోండి. వీటితో పాటు 4 నంబర్ ఉండకూడదండి, 7 నంబర్ ఉండకూడదు, 8 నంబర్ ఉండకూడదు. అదేవిధంగా 1, 2, 3 ఇవి రైజింగ్ నంబర్స్ కావండి. ఇవి రైజింగ్ నంబర్స్ కావు కాబట్టి వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఎండింగ్తో 0తో ఎండ్ కాకూడదు, 1, 2, 3తో ఎండ్ కాకూడదు, 4, 7, 8తో ఎండ్ కాకూడదు. మరి ఎటువంటి నంబర్స్ ఉండాలి? మీరు వాడే మొబైల్ నంబర్లలో చివరి డిజిట్ వచ్చేసి 5తో అయినా ఎండ్ కావాలి, 6తో అన్న ఎండ్ కావాలి, 9తో అయినా ఎండ్ కావాలి. కాబట్టి ఇటువంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఎవరైతే సాఫ్ట్వేర్ రంగానికి రావాలనుకుంటున్నారో, ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత, వీరందరూ మంచి ఉద్యోగాన్ని పొందాలి, మీరు సాఫ్ట్వేర్ రంగంలో మంచి రాజయోగం పట్టాలి అంటే ముఖ్యంగా మీరు వాడవలసిన నంబర్లు 492 అండి. వీటితో పాటు పిల్లర్ నంబర్స్ 1569 చూసుకోండి. ప్లస్ మీరు వాడుతున్న మొబైల్ నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కసారి చెక్ చేసుకోండి.
మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుందా లేదా మీకే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి నంబర్ని వాడి సాఫ్ట్వేర్ రంగంలో మీరు రాజయోగాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను. తప్పకుండా అండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఎటువంటి నెంబర్స్ వాడితే వారికి రాజయోగం పడుతోంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.